బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అక్రమ ఇసుక దందాలకు అడ్డం వేస్తున్నాయనే నెపంతోటి మానేరు నదిపై ఉన్నటువంటి చెక్ డ్యాంలను వరుసగా ధ్వంసం చేస్తున్నారు. మంతని మండలం అడవి సోమనపల్లి వద్ద గల మానేరు నదిపై ఉన్నటువంటి మరో చెక్ డ్యామ్ ను ఇసుక మాఫియా పేల్చివేసింది. కొద్ది రోజుల క్రితమే గుంపుల తనుగుల చెక్ డ్యామ్ ను పేల్చివేసిన ఘటన మరవక ముందే ఇప్పుడు అడవి సోమనపల్లి వద్ద ఉన్న చెక్ డ్యామ్ ను కూడా నేలమట్టం చేశారు. నదిలో ఉన్న ఇసుకను అక్రమంగా తరలించడానికి వాహనాల రాకపోకలకు ఈ చెక్ డ్యాంలు అడ్డంకిగా మారడమే ఈ యొక్క విధ్వంసానికి కారణమని తెలుస్తోంది. సాగునీరు, భూగర్భ జలాల పెంపు కోసం నిర్మించిన ఈ చెక్ డ్యాంలను కూల్చివేయడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దందా కోసం రైతులకు అన్యాయం చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని అధికార కాంగ్రెస్ నాయకులపై స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శైలజ లైన్ లో ఉన్నారు. శైలజ, చెప్పండి, అక్కడ పరిస్థితి అసలు ఏ విధంగా కొనసాగుతుంది? మొత్తానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా కూడా జోరుగా సాగుతుందని చెప్పేసి కూడా అటు రైతులు, అదే విధంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గతంలో ఒకటి గుంపులో అలాగే తనుగుల చెక్ డ్యాం పేల్చివేత మరొక ముందుకే మరొక చెక్ డ్యాం అనేది పేల్చివేయడం జరిగింది. ఇది కేవలం ఇసుక మాఫియా కోసమే ఈ యొక్క చెక్ డ్యాంలు పేల్చేస్తున్నారు. ఏదైతే రైతులకు పంట సాగు చేసుకునే నీరు అందుతుందో ఆ నీరు అందకుండా కేవలం అందులో ఉన్న ఇసుకను తరలించి మరి మొత్తానికైతే జేబులు నింపుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రస్తుతం ఉన్న పార్టీ అని చెప్పేసి కూడా అటు ఊర్లలో ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి మొన్న చూసుకున్నట్లయితే ఇటు గుంపుల తనుగుల చెక్ డ్యాం అనేది కూల్చివేయడం జరిగింది. మరి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్న నేతలు అక్కడికి వెళ్ళి కూడా ఈ యొక్క చెక్ డ్యాం ని ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే మేము చేశాము అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ వాళ్ళైతే చెప్పిన పరిస్థితి. మరి ఆ ఘటన మరొక ముందుకే మానేరు నదిపై అయితే మరొక చెక్ డ్యాం అనేది పేల్చివేసిన ఘటన అనేది మనం చూస్తున్నాము. అయితే ఇది కేవలం కాంగ్రెస్ ఇసుక మాఫియా అని చెప్పేసి కూడా రైతులు అలాగే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ చెక్ డ్యాం కూడా పెద్దపల్లి జిల్లా మంతని మండలం అడవి సోమన వద్ద గల చెక్ డ్యాం అయితే నేలబట్టం చేయడం జరిగింది. మరి దీని వెనకాల కూడా అధికారంలో ఉన్న కొందరు మంత్రులు అయితే దీని వెనకాల ఉన్నారు, చూసి చూడనట్టు కూడా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడున్న రైతులైతే వాపోతున్న పరిస్థితి. ఈ విధంగా ఇసుక మాఫియా అనేది కొనసాగితే పంటలకు సాగునీరు ఎలా అందుతుందని చెప్పేసి కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా రైతుల తరపు నుంచి కోరుతున్నాము అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు స్వయంగా అక్కడికి గతంలో కూల్చేసిన చెక్ డ్యాం దగ్గరికి వెళ్లి కూడా సమాచారం ఇచ్చాము మేము ప్రభుత్వంకి. ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది, రైతులకు ఖచ్చితంగా మేలు చేయాలి. ఎందుకంటే పంటలకి నీళ్లు అందేది ఈ చెక్ డ్యాంల ద్వారానే కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్న ఇసుక అనేది తీసివేయడం వల్ల రైతులకి సాగునీరు అందడం, అదే విధంగా కాల్వలన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. దీంట్లో కూడా ఖచ్చితంగా దీనిపై పోలీస్ అధికారులు కావచ్చు, అలాగే కేబినెట్ లో ఉన్న మంత్రులు కావచ్చు తక్షణమే దీని గురించి స్పందించాలి అని చెప్పేసి కూడా రైతులు కోరుతున్నట్టు, అటు ప్రతిపక్షాలు కూడా కోరుతున్నట్టు సమాచారం ఉంది. అనన్య, మరి ఏమంటున్నారు? అధికార పార్టీ ఏ విధంగా స్పందించింది? మొత్తానికైతే అధికార పార్టీ గతంలో కూల్చేసిన చెక్ డ్యాం సంబంధించి కూడా అక్కడికి ప్రతిపక్షాలు అక్కడికి వెళ్లి స్వయంగా చూపించినప్పటికీ కూడా దానిపై కూడా ఎలాంటి నీరు వెతకడం లేదని చెప్పేసి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి. మరి ఇదే విధంగా చెక్ డ్యాం కూల్చివేతలు అనేవి జరిగితే పంటలకు నీళ్ళు ఎలా అందుతాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ప్రతిపక్షాలు ఒక పక్కంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇటు రైతులైతే వాపోతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీరు అందుతుందని చెప్పేసి మేము ఇంకా 24 గంటల కరెంటు కూడా అందుతుందని చెప్పేసి మేము చాలా ఎక్కువ ఆశతో ఉన్నాము. కానీ ఇక్కడ చూస్తేనేమో ఉన్న చెక్ డ్యాంలన్నీ కూల్చివేసి ప్రభుత్వం ఏమి నోరు మెదపడం లేదు. సో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నామని అటు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శైలజ.